జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2026 సంవత్సరం మే మాసం ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం, గ్రహగతుల్ని గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ గవ ప్రశ్న ఆధారంగా ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రాథమికంగా మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. గోచార వశాత్తు తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తోంది. అనుకున్నవి జరగట్లేదన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలో ఉన్నటువంటి మీకు ప్రత్యేకించి మీ జాతకంలో ఒక గొప్ప యోగం ఏర్పడబోతుంది. రవి బుధ సంబంధమైనటువంటి అనుగ్రహమైనటువంటి గ్రహగతుల కారణంగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు మేషరాశి వారికి మనం చూడొచ్చు. ఎంతో కాలంగా పూర్తవునటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ విలువలు పెరుగుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సానుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య తగువులవచ్చు, జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మీరు తీసుకునేటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, కొంతమందితో ఉన్నటువంటి శత్రుత్వం లేదా మిత్రత్వం కొంతమంది వ్యక్తులకి జీవిత పర్యంతం కూడా ఇక దూరంగా ఉండడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అంటే కొంతమంది వ్యక్తుల్ని ఎవరినైతే మన జీవితంలో ఉండకూడదు అనుకుంటామో, లేదా ఎవరితోనైతే శాశ్వత శత్రుత్వం ఉంటుందో వాళ్ళతో అన్ని రకాలుగా మీరు మానసికంగా సమన్వయం అయిపోయి కొంతమంది వ్యక్తుల్ని మీ యొక్క మనసు నుండి, జీవితం నుండి పూర్తిగా దూరం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మానసికమైనటువంటి సంఘర్షణలు ఉన్నప్పటికీ కూడా మే 15వ తారీఖు తర్వాత తీవ్రమైనటువంటి కాన్ఫిడెన్స్ రావటం, అంగారకుడి యొక్క స్థితిగతుల వల్ల నన్ను మించినటువంటి వారు లేరేమో, పరిస్థితులన్నీ కూడా నాకు చాలా అనుకూలవంతంగా ఉన్నాయనేటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి కూడా వచ్చే అవకాశం ఉంది. దీని పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి ఆత్మీయులని, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో అత్యుత్సాహం వల్ల, అతిగా ఆలోచించి ధైర్యం సాహసంతో కూడినటువంటి నిర్ణయాల వల్ల మీరు మాట్లాడేటువంటి సంభాషణ కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఒకవైపు వస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపార సంబంధమైన అంశాలు చాలా అనుకూలవంతంగా ఉంటూ ఉంటాయి. అయితే రహస్య మిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కొంతమంది బయట వ్యక్తుల యొక్క కారణంగా మీ వివాహ జీవితం, కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఎవరు చెప్పినా వినకుండా ఒంటెద్దు పోకడతో మీరు ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో కొన్ని అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల మాత్రం
జాగ్రత్త వహించటం చెప్పదగినటువంటి సూచన. పదోన్నతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒక్కసారిగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విలువలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిరచరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు యుగదాయకమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యుగదాయకంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం. ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటు చాలా ఉన్నతమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో మీరు ప్రవేశం పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యుగదాయకమైనటువంటి ఫలితం ఉంది. వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రత్యేకించి ఏలినాటి శనిలో కూడా ప్రత్యేకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి పరచుకోవడానికి గాను విశేషవంతమైనటువంటి కాలభైరవ స్వామి వారిని ఉపాసన చేయటం, కాలభైరవ రక్షణ మెడలో ధరింపచేసుకోవటం, విశేషించి కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతూ ఉంటే యుగదాయకమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. అనునిత్యం కూడా తంత్రమాల చూర్ణం చేత స్నానాన్ని చేయండి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో నరఘోష, నరదిష్టి, నరపీడలు తీవ్రతరంగా ఉన్నా కూడా తగ్గిపోతాయి. వేగవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను మీరు పొందుతారు. ఎంతో కాలంగా పూర్తవనటువంటి పనులు పూర్తవుతాయి. శత్రువుల మీద ఆధిక్యాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మీ జీవితం నుండి శాశ్వతంగా దూరం అవ్వటం, శత్రువుల మీద పైచేయి సాధించటం యుగదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన గమనం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై నేడు బి కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2026వ సంవత్సరం మే మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలోకి దేవగురు అయినటువంటి బృహస్పతితో శుక్రుడు కలుస్తున్నటువంటి తరుణం. దీని అర్థం ఏంటంటే వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో రోజులుగా, ఎన్నో మాసాలుగా, ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి వేదన మటుమాయమయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ధన సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి మే 14, 15 తర్వాత స్పష్టమైనటువంటి అనుకూలతను మీరు పొందబోతున్నారు. ప్రత్యేకించి మీ యొక్క జాతకాన్ని అనుసరించి గ్రహగతుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే అంగారకుడు కుజుడు, బుధుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం కారణంగా గవ్వ ప్రశ్నను అనుసరించి చూస్తే మీరు చేస్తున్న వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి జీవన విధానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆదాయానికి మార్గాలు పెరగటంతో పాటుగా ఒక్కసారిగా మీ దైనందిన జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు కలిసి వస్తూ ఉంటాయి. స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు, కోర్టు సంబంధమైనటువంటి అంశాలు చాలా యోగదాయకంగా ఉండబోతున్నాయి. దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు, దూరదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అనుకూలత,
లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంలో అనుకూలత ఏర్పడటం మీకు కూడా మంచికి సంకేతం అవుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. దూర రాష్ట్రం, దూరదేశం, విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి చాలా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయి. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. అదనపు బాధ్యతలను స్వీకరించటం లేదా మీరు చేసే వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా నిలిచిపోయి ఉన్నటువంటి ధనం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటిది, మీకు రావలసినటువంటి ధన సంబంధమైన అంశాలన్నీ కూడా భగవంతుడు కాలం లెక్కకట్టి ఇచ్చినట్టుగా ఒక్కసారిగా యోగదాయకంగా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి శత్రుత్వం అవ్వచ్చు, మిత్రుత్వం అవ్వచ్చు, ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రు సంబంధమైనటువంటి విషయాల పట్ల ప్రతీకారేచ్ఛతో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. మానసికమైనటువంటి వ్యధతో ఎంతో కాలంగా ఆలోచనాపరంగా ఉన్నటువంటి మీ యొక్క మనస్సు ప్రశాంతకరమైనటువంటి చిత్తంలోకి వెళుతుంది. దీనికి కారణం ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి. విదేశాలు లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా సహచరులు, శ్రేయోభిలాషుల నుండి మీరు శుభ వార్తలు వినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు చేపట్టినటువంటి అంశాల్లో అపజయమే ఎరుగనటువంటి మీకు ఎంతో కాలంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. వీటన్నిటి కూడా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు వస్తాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. దైనందిన జీవితంలో మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు స్థాయి పెరగడంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఉన్నతమైనటువంటి ఆధారితమైనటువంటి పదవిని లేదా ఉద్యోగాన్ని చేపట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత సాధించటం, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం. ప్రజాదరణ లభిస్తుంది. పదవులు లభించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి. యోగదాయకమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని విశేషంగా ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. శుక్రవారం పూట అమ్మవారి యొక్క స్వరూపమైన శ్రీచక్రమీరుని ఆరాధన చేసిన శ్రీచక్రానికి విశేషవంతమైనటువంటి కుంకుమార్చనను చేయించిన దానిమ్మ ఫలాలు లేదా దానిమ్మ ఫలాలకు సంబంధించిన గింజలతో అమ్మవారికి నివేదన పెట్టిన అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా మీ మీద పనిచేస్తూ ఉంటాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవరక్షని మెడలో ధరింపచేసుకునే ప్రయత్నం చేయండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది.
మధ్యలో ఆగిపోయినటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళడంతో పాటుగా శాశ్వతమైనటువంటి పరిష్కారాలను పొందేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.